మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములవుతున్నారని వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 50,000 సంతకాలు సేకరించినట్టు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. ఈ మేరకు సేకరించిన సంతకాల బాక్సులను బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేసిన ప్రత్యేక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కావాలనే కలలను నెరవేర్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభిస్తే వాటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరించి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, మూర్తి లక్ష్మి, రొక్కం త్రినాథ్, అను యాదవ్, బిల్డర్ చిన్న, అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ని వాళ్ళ యొక్క క్యాబినెట్ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది. ఇంకా మళ్ళీ మార్కెట్స్లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. కారకుడైన ఈ వ్యక్తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వము ఇమీడియట్గా తొలగించండి, లేకపోతే రాజీనామా చేయమనే చెప్పండి. ఎందుకంటే దీనికి అకౌంటబిలిటీ అదే అవుతుంది. అంతే తప్పితే ఇప్పుడు నిజంగా ఇంకొక అంశం కూడా నేను మొన్న కూడా చెప్పాను. ఏమవుతుందని అంటే అక్కడ పైలట్స్ అన్న వాళ్ళు ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తో ఫ్లై చేయాలండి. ఇప్పుడు అక్కడ అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో. మరి అవుట్ బస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకి ఒక మెంటల్ పీస్ ఉంటుందా? వాళ్ళు ప్రెషర్లోకి వెళ్తారు. డెఫినెట్గా ప్రెషర్ క్రియేట్ అవుతే ఏమవుతుందండి, పానిక్ అయిపోయి ఒకవేళ ఫ్లైట్ సరిగ్గా నడపకుండా ఎక్కడైనా ఒక డిజాస్టర్ జరిగితే దీనికి ఎవరండి అకౌంటబిలిటీ? ఆ మాత్రం తెలియట్లేదా? జ్ఞానం లేకుండా ఉన్నాడు. మరి ఇది నిజంగా కూడా కేవలం వీళ్ళు చేసిన తప్పిదము. దీనికి అకౌంటబిలిటీ ఏంట్రా అంటే ఇమీడియట్గా రిజిగ్నేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.